ఏంటో మన ట్రెడిషనల్గా మారుతున్నామా, టెక్నాలజీగా మారుతున్నామా, ఇంకా ఏదైనా ఈ చాట్ జీపీటీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఇంటెలిజెంట్ పెరిగిపోయి ఇంకా ఒక రంగా మారుతున్నామా? ఐ డోంట్ అండర్స్టాండ్ అండి. ఎందుకంటే పెళ్ళికి పిలుస్తారు, ఏదో దానికి పిలుస్తారు, వెళ్ళంగానే బాగున్నారా అని అడగటం మానేసి పిల్లలు బాగున్నారా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగటం ఇప్పుడు కరువైపోయింది. ఇప్పుడు అంటే ఏంటి నల్లబడిపోయావు, అదేంటి సన్నబడిపోయావు, లావయ్యావు కదా, అదేంటి టర్న్ అయిపోయి అంత ఇదిగా ఉంది, ఒకసారి చూపించుకోరాదు, షుగర్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, ఏంటి ఇంకా కారు మార్చవా, ఏంటండి ఈ పలకరింపులు? మనిషిని పిలిచారా, కార్ని పిలిచారా, బట్టలను పిలిచారా, మెడకేసిన నగలను పిలిచారా, ఎవరిని పిలిచారు? పిలిచే వాళ్ళు వచ్చారా లేదా? దట్ ఈస్ ద పాయింట్ కదా. మీరు పెద్దవాళ్ళని ఎంతైనా హర్ట్ చేయవచ్చు, మీకంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళని ఎప్పుడూ హర్ట్ చేయవద్దు. వాళ్ళు విష్ చేసినప్పుడు విష్ చేయండి. మీరు నేర్పించిన మర్యాద మీ పిల్లలకు అవతల వాళ్ళని పలకరించటం, హెల్ప్ చేయటం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తోడు ఉండటం, ఇది ఏది నేర్పించకుండా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరించిన ఏంటి పలకరించేది, ఆడు తక్కువ ఉన్నవాడు కదా అర్థం ఏంటి? భోజనానికి పిలిచిన తర్వాత డబ్బులు ఉన్నవాడిని ముందుకు వచ్చి పెడతారు, డబ్బులు లేనివాడిని వెనకకు వచ్చి పెడతారు. డబ్బులు ఉన్నవాడు బయటికి వెళ్ళి తినగలుగుతారండి. డబ్బులు లేనివాడు మీరు పిలిచారని చెప్పి వండ చేయకుండా మానుకుని వచ్చి కూర్చుంటాడు. సో వాళ్ళు ఇంపార్టెంట్. డబ్బులు ఉన్నవాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు తినపోయినా పర్వాలేదు, బయటికి వెళ్ళి తినవచ్చు. కానీ మన డబ్బులు ఉన్నవాడికి ఎక్కువ ఉంగి ఉంగి నమస్కారం పెడుతుంటాం. అది మన సంస్కారం అనుకుంటున్నారు, అది పొరపాటు పడుతున్నారు. పెట్టవద్దని చెప్పలేదు, పెట్టండి. బట్ వాళ్ళని కూడా మనిషిగా ట్రీట్ చేయండి. పిలిచే వాళ్ళని అవమానం చేయవద్దు. ఇది ఏదో నన్ను చేశారని మళ్ళీ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందా? నేను చూస్తున్నాను సొసైటీని, చూసినప్పుడు జాలీగా అనిపిస్తుంటుంది. వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళ పిల్లల్ని వేసుకొస్తారు, వాళ్ళు ఎక్కడో నించుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరీ ముందుకు వెళ్ళి కూర్చోపెడతారు. పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు విఐపీస్ అంతా ముందుకు వచ్చి బ్లెస్సింగ్ చేసి వెంటనే వెళ్ళిపోతారు. 70 ఏళ్ళు వాళ్ళు 80 ఏళ్ళు వాళ్ళ లైన్లో నించుంటారు. ఎంతసేపు నించుంటారు? మీ పెళ్ళికి పిలిచి గంటసేపు అందరు ఫోటో దిగి వెళ్ళిపోయేదాకా అలా నించుంటూ ఉండి వాళ్ళని చూస్తూ ఉంటే జాలి వేస్తూ ఉంటుంది. అంటే ఒక అక్షంతలు వేసేసి వెళ్తే వాళ్ళు అన్నం తినేసి వాళ్ళు బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళాలి. వీళ్ళు కార్లోనే కదా వెళ్ళేది, కాసేపు పోయి చేస్తుంటారు. మీ ఫంక్షన్ కోసం వచ్చారు, ఒక 10 నిమిషాలు నించుంటారు. అలా ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంత ఫాస్ట్గా కానిచ్చండి, అంతే తప్ప అందుకు గంటల తరపడి ఏజ్ని కన్సిడర్ చేయండి. సీనియర్ సిటిజన్ కదా, వాళ్ళకు లైన్ పెట్టండి. చిన్నపిల్లలకి అందరికి లైన్ పెట్టక్కర్లేదండి, పోనీ వాళ్ళు నించుంటారు, పెద్దవాళ్ళకి లైన్ పెట్టండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తే మన కోసం వచ్చేవాళ్ళు, ఆప్యాయంగా పలకరించేవాళ్ళు మన చుట్టూతో ఒక వైబ్ ఉంటుంది.